స్వామి, మీరన్నది నిజమే అయితే ఈ బొమ్మతో మనకు ఏ ప్రయోజనం లేదు కదా? లేదు అర్జున్. అయితే పాతి పెట్టడం ఎందుకు? దీన్ని తీసుకువెళ్ళి మంటల్లో పడేస్తే సరిపోతుంది కదా స్వామి. నేను చెప్పింది నిజమే కదా స్వామి, అలాగే చేద్దాం. అర్జున్, నేను చెప్పేది అంటే నువ్వు నిజం కాదు, మాయవి. అలా కాదు, నేను నిజమే. నేను చెప్తున్న మాట నిజమే. కాదు, అబద్ధం. ఈ బొమ్మ నిజంగా వ్యర్థమైతే నువ్వు ఇంత దూరం వచ్చి పాతి పెట్టమని మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆశ్రమంలోనే ఉండి ఆత్మని అంతం చేసి ఉండొచ్చు కదా. అర్జున్, కావాలని ఆత్మ మనతో టైం వేస్ట్ చేస్తుంది. పద, త్వరగా వెళ్దాం. అర్జున్, అంకుల్, అర్జున్, అంకుల్, ఏమైంది? ఏమైంది? అర్జున్, అర్జున్, ఏమైంది? అర్జున్, 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 ఏమైంది? అంకుల్, అంకుల్, అర్జున్, అంకుల్, ఇవ్వు. అర్జున్, బొమ్మ పవర్ ఎక్కువైపోతుంది. అర్జున్, అంకుల్, ఏమైంది? అంకుల్, ఏమైంది అర్జున్? అర్జున్, అర్జున్, ఏమైంది? రావట్లేదు. ఏమైంది అర్జున్? అర్జున్, ఏమైంది? అంకుల్, బొమ్మ పవర్ బాగా ఎక్కువైపోతుంది. నేను కంట్రోల్ చేయలేకపోతున్నా. అర్జున్, అర్జున్, అంకుల్, అర్జున్, పట్టుకోండి. అర్జున్, ఇవ్వు. అర్జున్, 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 పదండి అంకుల్. యా నేను చూసుకుంటానండి. ఓకే. అరే వెంకట్, అరే తగలేదు కదా? ఏంటమ్మా, ఏం నువ్వు అనేది? సడన్ గా వచ్చారు, వస్తున్నట్టు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఉన్న పడంగా రావడం, మనకి ఆశ్చర్యాన్ని కలిగించడం మన మాతకి అలవాటే కదా అగ్రజ. అరే, నీకు యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ గా ఉంది అని ఇదే ఫోన్ చేసి చెప్పింది. ఏంటి, యాక్సిడెంటా? నాకా? అదేంటి, నీకు యాక్సిడెంట్ జరగలేదా? అమ్మా, నీకేమైనా మర్చిపోయిందా? బాగున్నాను పట్టుకుని యాక్సిడెంట్ జరగలేదా అంటావేంటి? అయినా నాకు యాక్సిడెంట్ అయింది నీకెవరు చెప్పారు? ఇదిగో ఇదే చెప్పింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.